తీసుకెళ్తున్నటువంటి యోగా గురువు పవన్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను జూమ్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రోజున ఈ పొజిషన్ లో ఉండడానికి కారణమైనటువంటి నా అప్లయన్స్ విజయరాజ్ సారు, చంద్ర సారు, అదేవిధంగా లేట్ ఫణిక్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా నా లైఫ్ లైన్ పార్ట్నర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నా పేరు నటేష్. మాది సొంత ఊరు నాగాలంగ దగ్గర పెదకోడుపాలెం అనే ఒక పల్లెటూరు. ప్రజెంట్ వెస్టేజ్ ద్వారా మచిలీపట్నంలో నేను సెటిల్ అవడం జరిగింది. నేను చాలా వరకు టెస్ట్ మనీస్ చెప్పడం జరిగింది. బహుశా టెస్ట్ మనీస్ నా లైఫ్ జర్నీ మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. అయినా సరే ఒక ఒక 5 minutes నా గురించి మాట్లాడి నేను ఎలా ఈ యొక్క సిస్టంలోకి రావడం జరిగింది, ఇప్పుడు ఎలా పొజిషన్ లో ఉన్నాను అనేది మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో ఒక 3 years జాబ్ చేయడం జరిగింది. 2009లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నా యొక్క శాలరీ ఒక టెలికాం సంస్థలో 3,500 రూపాయలకి నేను జాయిన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ 3 years పైనే వర్క్ చేయడం జరిగింది. మాక్సిమం నేను అక్కడ శాలరీకి 7,000 రూపాయలకి వెళ్ళడం జరిగింది. అక్కడ బాగానే వర్క్ చేశాను, అందరూ ప్రశంసలు పొందాను, కానీ గ్రోత్ అనేది నాకు కనిపించలేదు. తర్వాత అక్కడి నుంచి తాడేపల్లిగూడెం రావడం జరిగింది ఒక పేపర్ మిల్లో పనిచేయడానికి. అక్కడ ఆల్మోస్ట్ నేను 2 years వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా నియర్లీ 7,000 to 8,000 ఇన్కమ్ అనేది వచ్చేది నాకు. అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ తాడేపల్లిగూడెం షిఫ్ట్ అవడానికి 5 years పట్టింది. అక్కడ కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా పని అయితే బాగా చేసేవాడిని, ప్రశంసలు పొందేవాడిని. ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నటేష్ బాగా పనిచేస్తున్నాడు, ఒక మంచి వ్యక్తి అని చెప్పేవాళ్ళు. కానీ శాలరీ అనేది హైక్ చేసేవాళ్ళు కాదండి ఎవరికి. ప్లస్ ఇక్కడ ఉంటే మన లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది, మన సమయం వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ నేను బ్యాక్ మచిలీపట్నం రావడం జరిగింది. సొంత ఊరు దగ్గరలో ఉంటుంది మచిలీపట్నం, అక్కడే ఏదైనా చిన్న జాబ్ చేసుకుందాం అనే ఆలోచనలో రావడం జరిగింది. ఇక్కడ మచిలీపట్నం వచ్చినప్పుడు మచిలీపట్నం దగ్గరలో నా ఫ్రెండ్ ఒక కానిస్టేబుల్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ఆ మచిలీపట్నం వస్తున్న టైంలో నా దగ్గర ఎలాంటి మనీ అనేది లేదు, నాకు షెల్టర్ కావాలి. మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మాకు ఇంటి దగ్గర నుంచి లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. పని చేసుకుంటేనే ఆదాయం వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మా అమ్మగారికి మా నాన్నగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు పని చేసుకోలేరు. నేనే ఏదైనా జాబ్ చేస్తూ వాళ్ళకి కొంత సహాయం చేసుకుంటూ కొంత నా పోషణకు ఉపయోగించుకుంటూ నేను ఉన్న సమయంలో ఇలాంటి జాబ్ చేసుకుంటూ చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎలాంటి గ్రోత్ కనిపించట్లేదు, మనకి ఎంత హార్డ్ వర్క్ చేసినా గ్రోత్ కనిపించట్లేదు అని బ్యాక్ నేను మచిలీపట్నం రావడం జరిగింది. ఆ సమయంలో నాకు చంద్ర గారు పరిచయం అవడం జరిగింది. చంద్ర గారు పరిచయం అయిన తర్వాత ఒక ఇన్సూరెన్స్ రంగంలోకి నన్ను పరిచయం చేశారు. ఆ ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఒక 2 years పాటు సార్తో నేను జర్నీ చేయడం జరిగింది. అప్పుడే నాకు చంద్ర సార్ పరిచయం. ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అయ్యి సుమారుగా ఒక 7 years అయిపోయింది. ఏం సంపాదించామంటే ఏం సంపాదించలేదు, ఇంకా అప్పులు సంపాదించాం, డిప్రెషన్ సంపాదించాం, లైఫ్ లో ఏమి సాధించలేము అనే దాన్ని సంపాదించుకున్నాం. అవన్నీ చూసుకుంటే ఆ సమయంలో నేను చాలా ఆ, ఒక లోన్లీగా ఫీల్ అవుతూ చాలా ఇబ్బందికరంగా ఉండేవాడిని. అక్కడ కూడా సార్తో ఇన్సూరెన్స్ రంగంలో ఒక 2 years పాటు జర్నీ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో కూడా సరైన గ్రోత్ అంటే గ్రోత్ ఉంటుంది, కానీ అక్కడ మనం పనిచేసే
స్కిల్ మనలో ఉండదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ రంగం అనేది చాలా డిఫికల్ట్ పొజిషన్. పాలసీలు కట్టించాలి. చాలా అది ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, మార్కెట్ లో చాలా పేరు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. అలాంటి రంగంలోకి రావడం, అక్కడ 2 ఇయర్స్ కష్టపడడం, ఒక 6,000 5,000 రూపాయలు సంపాదించుకోవటం, మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక జాబ్ లోకి రావడం. అంటే ప్రతి 2 ఇయర్స్ కి 1 ఇయర్ కి జాబ్ మారుతూనే నా ప్రయాణం కొనసాగిందండి. ఎక్కడ కూడా స్టాండర్డ్ అనేది లేదు. తర్వాత ఫైనల్ గా మనప్పురం గోల్డ్ లోన్ అనే ఒక సంస్థలో జాయిన్ అవ్వటం, అక్కడ కొన్ని రోజులు పనిచేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత అది కూడా జాబ్ మానేసి ఒక డెసిషన్ తీసుకున్నాను. ఎలాంటి డెసిషన్ అంటే, జీవితంలో బ్రతికున్నంత వరకు ప్రైవేట్ జాబ్ అనేది చేయకూడదని ఒక కంకణం కట్టుకున్నాను. కంకణం కట్టుకున్న వ్యక్తిని ఇక సొంత ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందాం, పొలం పనులు చేసుకుందాం అనే స్టేజ్ కి నేను రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సుమారుగా ఒక 8 ఇయర్స్ నేను వివిధ రంగాల్లో వర్క్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను సక్సెస్ కాలేకపోయాను ఫ్రెండ్స్. ఒక రకంగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను మనిషి. ఎలాంటి డిప్రెషన్ కంటే, మచిలీపట్నం నుంచి పెడన ప్రయాణం చేయడానికి ఒక బస్సు ఉంటుంది. దాని ఆ టైంలో 2016 ఆ టైంలో దాని యొక్క ఛార్జీ 5 రూపీస్. ఎందుకంటే మనం ఎన్నో జాబులు చేసాం, ఎక్కడ సక్సెస్ రావట్లేదు, పాకెట్ మనీ లేవు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం అప్పులు తీసుకుని బతకాల్సి వస్తుంది. నాతోటి ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకున్న వ్యక్తులందరూ కూడా వివిధ రంగాల్లో సెటిల్ అయిపోయారు. నేను ఇంకా సెటిల్ కాలేదు అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక సందర్భంలో డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక రోజు మచిలీపట్నంలో బస్సు ఎక్కడం జరిగింది, పెడన వెళ్ళడానికి, రూమ్కి వెళ్ళడానికి. వెళ్తే బస్ ఛార్జీ 5 రూపీస్. బస్ ఛార్జీ ఎంతండి? 5 రూపీస్. బస్ సీట్ లో కూర్చున్నాను. కండక్టర్ వచ్చారు, టికెట్ ఎక్కడికని అడిగారు. పెడన అని చెప్పడం జరిగింది. మచిలీపట్నం టు పెడన ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. టికెట్ ఎక్కినప్పుడు నేను పాకెట్ లో నుంచి, పర్సులో నుంచి డబ్బులు తీయడానికి పర్స్ తీయడం జరిగింది. ఆ పర్సులో ఒక్క రూపాయి కూడా లేదండి. ఆ రోజు నేను కనీసం నా పాకెట్ 5 రూపాయలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను నేను. 2016 ఆ టైంలో అండి. 5 రూపీస్ టికెట్, కండక్టర్ టికెట్ అడిగితే 5 రూపీస్ ఇవ్వడానికి నా దగ్గర పాకెట్ లో లేవు సార్. అలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో నేను ఆ సందర్భాల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఆ సమయంలో కండక్టర్ ని కిందకి దిగి, సార్ నా దగ్గర అమౌంట్ లేవు, ఇలా పెడన వెళ్ళాలి అని చెప్తే, కూర్చో బాబు అని చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి పెడన వెళ్ళి, పెడన నుంచి రూమ్ కి వెళ్ళి చూస్తే నైట్ 9 అయింది. వంట చేసుకోవాలి. వంట చేసుకోవడానికి రైస్ కావాలి, కర్రీ చేసుకోవడానికి కూరగాయలు కావాలి. ఆ రోజు రైస్ కూడా ఆ రూమ్ లో లేవండి. మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు, కానీ తను జస్ట్ జాబ్ చేస్తూ, జాబ్ అయిన తర్వాత ఈవినింగ్ వాళ్ళ చల్లపల్లి వెళ్ళిపోయేవాడు. ఆ రూమ్ లో నేను కొన్నే ఉండేవాడిని. కానీ ఆ రోజు ఆహారం తీసుకోవడానికి కూడా నా దగ్గర రైస్ కూడా లేవండి. అలాగే నేను వాటర్ తాగి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ఆ సమయంలో చంద్ర గారు నాకు పరిచయం అవటం,
వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, వర్క్ చేయి నటేష్ అని చెప్పడం జరిగింది. సరే కలిసి పనిచేద్దామని నేను వెంటనే జాయినింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆలోచన లేకోకుండా వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ప్లాన్, వెంటనే నేను జాయినింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జాయినింగ్ అయిన తర్వాత వర్క్ చేయాలి. వర్క్ ఎలా చేయాలి అసలు ఏమి నాకు వెస్టేజ్ గురించి తెలియదు. వెస్టేజ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది తెలియదు. వెస్టేజ్ లో ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ ని మనం ప్రమోషన్ చేయాలి అనే విషయం నాకు తెలియదు. ఒక ప్లాన్ ఉంటుంది, ప్లాన్ ప్రమోషన్ చేయాలి అనే విషయం నాకు తెలియదు. ఒక వెస్టేజ్ అనే కంపెనీలో జాయిన్ అయితే నీ లైఫ్ మారుతుందని చెప్పగానే వెంటనే నేను అప్లికేషన్ మీద సంతకం పెట్టి నేను జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీటింగ్ లో చెప్పడం జరిగింది, వెస్టేజ్ లో 1 year పాటు పనిచేస్తే నెలకి ₹1,00,000 తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, హౌస్ తీసుకోవచ్చు, మన ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. నాకు అవన్నీ ఏమీ వినిపించలేదండి. మీటింగ్ లో అవన్నీ చెప్పారు, కానీ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పింది మాత్రమే నాకు గుర్తుందండి. ఇంకా మిగతా కూడా మనం అచీవ్ చేసే విధంగా లేవు. ఎందుకంటే నెలకు ₹1,00,000 సంపాదించడం అంటే నాకు ఊహలో లేదండి అసలు. నెలకు ₹1,00,000 సంపాదించడం అనేది అసలు నాకు మైండ్ లో లేదు అసలు. కారు వస్తుంది, మీరు ఇక్కడ వెస్టేజ్ లో వర్క్ చేస్తే కారు కొనొచ్చు అని చెప్పినప్పుడు నేను ఎలా కారు కొనగలుగుతా? ఇది నాకు కాదు, ఈ ప్లాను నాకు కాదు. వెస్టేజ్ లో హార్డ్ వర్క్ చేస్తే సొంత హౌస్ కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది, ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఉన్న ఎక్కడో మనం ఉంటున్నాం, కనీసం ఇల్లు కొనే స్థాయికి మనం ఎక్కడ వస్తుంది? ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇవి సాధించే విధంగా లేవు, మనం సాధించలేం అని ఆ రోజు నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా మంది సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటారు ప్లాన్ విన్నప్పుడు. ఇవన్నీ కూడా మనం సాధించలేం, ట్రావెల్ ఫండ్ మనం వెళ్ళలేం, నెలకు ₹1,00,000 మనం సంపాదించలేం, నెలకు 5 lakhs మనం సంపాదించలేం, కార్ అచీవ్ చేయలేం, హౌస్ హౌస్ కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. పెద్దలు ఒక మాట చెప్పారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం అనేది మామూలు విషయం కాదండి, చాలా గొప్ప విషయం అని చెప్తాను నేను. మరి ఇలాంటి మాటలు విన్నప్పుడు నేను అచీవ్ చేయలేను అని మీకు మీరు సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకుంటారు. ఆ రోజున నేను కూడా ఒక సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకున్నాను. ఎస్, నువ్వు ఇవి ఏమీ సాధించలేవురా, నువ్వు వీటికి అనర్హుడివి అనుకుని నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటాను. నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో 100% సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళు సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుని వర్క్ లోకి రారు. అప్లైన్ ఎంత మోటివేషన్ చేసినా వర్క్ లోకి రారండి. దయచేసి మీరు సెల్ఫ్ పనిష్మెంట్ నుంచి బయటకు వచ్చేయండి. సెల్ఫ్ పనిష్మెంట్ అనేది మహాప్రమాదం, ఆత్మహత్యతో సమానం అండి. ఆ రోజు నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుని అప్లైన్స్ మాట వినేవాడు కాదు. మీటింగ్ రమ్మంటే ఏదో ఒక కారణం చెప్పేవాడిని. అసలు మీటింగ్ అంటే చాలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడిని. లేదంటే మీటింగ్ రమ్మన్నప్పుడు ఈ చెప్పేదే చెప్తారు కదా సార్ అని నేను మాట్లాడేవాడిని. అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత సుమారుగా ఒక 1.5 year తర్వాత నేను రియలైజ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత 1.5 year తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేశాను. దానికి కారణం నేను ఇప్పుడు చెప్తున్నాను, వినండి. సెల్ఫ్ పనిష్మెంట్ అనేది నేను చేసుకున్నాను, నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నాను. మీరు కూడా మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోవడం ద్వారానే ఈ రంగంలోకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అక్కడి నుంచి బయటపడండి. చాలా మంది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎనీ లెవెల్ కావచ్చు, చాలా మంది సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటారు. అప్లైన్ ఎంత చెప్పినా సరే వినరు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు మైండ్కి ఇచ్చేసి ఉంటారు, నేను అచీవ్ చేయలేను. అక్కడి నుంచి మీరు బయటపడండి దయచేసి.
దాన్ని కొంచెం ఎస్, ఇది పాసిబుల్ అవుతుంది కదా, మనం కూడా చేయొచ్చు కదా, మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏం లేదు కదా అని మనం ఒక్కసారి అనుకుంటే డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఓడిపోతే మనకు అనుభవం వస్తుంది, గెలిస్తే విజయం వస్తుంది. అలా నేను 1.5 year తర్వాత రియలైజ్ అయ్యి నా అప్లయన్స్ చెక్ చూసి, విజయరాజ్ సార్ చెక్ కావచ్చు, చంద్ర గారి చెక్ కావచ్చు, పని గారి చెక్ కావచ్చు, నా అప్లయన్స్ చెక్ చూసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎలా అయినా సరే ఈ బిజినెస్ లో నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని, వాళ్ళలాగా ₹1,00,000 కాకుండా ఒక 10,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చులే, అంటే ఏమి సంపాదించలేదు, ఒక్క రూపాయి కూడా వెస్టేజ్ లో డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు అనుకునే వ్యక్తిని ఒక్కసారిగా నా ఆలోచన ఎలా వచ్చిందంటే, 1.5 year తర్వాత నా అప్లైన్స్ చూసి, వాళ్ళ సక్సెస్ చూసి ఒక 10,000 అయితే సంపాదించుకోవచ్చు కదా నాకున్న టాలెంట్ కి, నాకున్న తెలివితేటలకి అనుకుని మీటింగ్స్ లో కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు విజయరాజ్ సార్ బాగా మీటింగ్స్ చేసేవాళ్ళు. ఎక్కడికంటే అక్కడికి సారు, రేపల్ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అటు ఏలూరు కావచ్చు, విజయవాడ రెగ్యులర్ గా వీక్లీ మీటింగ్స్. అదే విధంగా మనకి అందరూ మా అప్లయన్స్ చంద్ర సార్, ఫణి గారు, వీళ్ళందరూ బాగా యాక్టివ్ గా చేస్తున్న సమయంలో నేను వాళ్ళ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఛాంపియన్స్ డేకి అటెండ్ అవ్వడం. ఈ మీటింగ్స్ అటెండ్ అవడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయండి. మీటింగ్స్ యొక్క పవర్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాకు 10,000 వస్తే సంపాదించుకోవచ్చు అనే ఆలోచన నుంచి మీటింగ్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. మన గ్రేట్ లీడర్స్ యొక్క ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఈ అటెండ్ అవుతున్న క్రమంలో ప్రొడక్ట్ గురించి నేర్చుకుంటున్నాను, ప్లాన్ గురించి నేర్చుకుంటున్నాను, ఎదుటి వ్యక్తికి ఎలా ప్లాన్ చెప్పాలి అన్ని కూడా నేర్చుకుంటున్నాను. నేను ఛాంపియన్స్ డేకి అటెండ్ అవుతున్నాను. ఛాంపియన్స్ డే అనేది నిజంగా మన వెస్టేజ్ లో గుండెకాయ లాంటిది. ఎవరైతే ఛాంపియన్స్ డే ప్రమోషన్ చేసుకోవట్లేదో నిజంగా ఓ గుండె లేనట్టు మనిషి, గుండె లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటాడండి. అలా ఈ ఛాంపియన్ డే అనేది నా లైఫ్ ను మార్చిందని చెప్పుకోవచ్చు. ఒక రీజన్ ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. వెస్టేజ్ లో పని చేయడానికి చాలా చిన్న చిన్న రీజన్స్ మనల్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి ఫ్రెండ్స్. ఈ రోజు మీరు 5 lakhs ఇన్కమ్ సంపాదించాలంటే వెస్టేజ్ లో చిన్న రీజన్ పెట్టుకోండి, 5 lakhs కి వెళ్తారు. నేను కూడా ఆ రోజు చిన్న రీజన్ పెట్టుకున్నాను. ఆ ఛాంపియన్ డే కండక్ట్ చేసినప్పుడు నేను అక్కడ 11% లో ఉన్నాను. ఆ టైంలో మాకు 10,000 పీవీ చేయాలి. డైరెక్ట్ రావాలంటే 10,000 పీవీ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ రావాలంటే 5,500 పీవీ చేస్తే చాలు. 50% వర్క్ తగ్గించేసింది మన కంపెనీ. గౌతమ్ బాలి గారు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తాను. ఆ సమయంలో మాకు 10,000 పీవీ చేయాలి. ఆ రోజున నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్న టైంలో 11% లో ఉన్నాను నేను. ఛాంపియన్ డే జరుగుతుంది. ఆ ఛాంపియన్ డేలో డైరెక్టర్స్, సెలవు డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, వీళ్ళందరికీ సన్మానం జరుగుతుంది. సన్మానం జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది లోపల, ఎస్ నేను కూడా సన్మానం చేయించుకోవాలి. నా లైఫ్ లో ఎప్పుడు కూడా సన్మానం చేయించుకోలేదు నేను. గతంలో నేను 7 8 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేశాను, వివిధ రంగాల్లో పనిచేశాను. ఏ ఒక్కరు కూడా సన్మానం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. మనతో పని చేయించుకున్నారు బాగా, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మనం రోడ్డు మీదకి వచ్చేసాం, మన కష్టాన్ని తీసుకున్నారు, మనం ఒంటరి అయిపోయాం. కానీ ఏ రోజు కూడా సన్మానం చేసిన విషయం ఎక్కడ లేదు. కానీ ఫస్ట్ టైం నేను విజయవాడ స్టాక్ పాయింట్ లో సన్మానం చేస్తున్నప్పుడు నా మనసులో అనిపించింది, వీళ్ళందరూ ఒక యూనిఫామ్ గా ఉన్నారు, వీళ్ళందరూ ఒక యూనిఫామ్ గా ఉన్నారు, వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ వేసుకున్నారు. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, నేను కూడా వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ కి వెళ్ళే స్థాయికి వెళ్ళాలి అని నా మనసులో అప్పుడు ఒక రీజన్ క్రియేట్ చేసుకున్నాను. నా మైండ్ లో ఒక రీజన్ క్రియేట్ చేసుకున్నాను. ఎస్, నేను ఇప్పుడు 11% లో ఉన్నాను, నేను డైరెక్టర్ అవ్వాలి,
నేను డైరెక్టర్ అయితే వైట్ షర్ట్ లోకి వస్తాను అని ఆ రోజు నిర్ణయం తీసుకుని వెంటనే నేను ఆ రోజు వైట్ షర్ట్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. 11% ఉన్నప్పుడు నేను ఒక సింగిల్ వైట్ షర్ట్ కొనుక్కున్నాను. ఎందుకంటే నేను డైరెక్టర్ అయినప్పుడు వైట్ షర్ట్ వేసుకోవాలి. కానీ నేను డైరెక్టర్ అయినప్పుడు వైట్ షర్ట్ వేసుకోవడం కాదండి, 11% నుంచే నేను వైట్ షర్ట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. 11% నుంచే ఫీల్డ్ కి వైట్ షర్ట్ వేసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఒక్క వైట్ షర్టే ఉండేది నాకు. నాకు రీజన్ చూడండి ఫ్రెండ్స్, రీజన్ చూడండి. నేను డైరెక్టర్ అవడానికి, నేను హానరింగ్ చేయించుకోవడానికి, సన్మానం చేయించుకోవడానికి నేను వైట్ షర్ట్ ఉండాలి. నాకు ఆ వైట్ షర్ట్ నా ఒంటి మీద ఉండాలి. ఉంటే నాకు హానరింగ్ చేస్తారు, అంటే నేను డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అయితే హానరింగ్ చేస్తారు అనే ఒక రీజన్ నేను క్రియేట్ చేసుకున్నాను. పనిని నేనే క్రియేట్ చేసుకున్నాను. వెస్టేజ్ లో పని ఎవరెవరండి? పనిని మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేటర్స్, క్రియేట్ ద లీడర్స్ అన్నట్టు క్రియేటర్స్ మనం అందరం. అలా నేను క్రియేట్ చేసుకుని డైరెక్ట్ అవడానికి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ రోజున డైరెక్ట్ అవడం అనేది చాలా కష్టం. దీన్ పని చేసిన వర్క్ స్టార్ట్ చేసిన ఒక 3 to 4 months కి నేను డైరెక్టర్ అవడం జరిగింది. ఈ డైరెక్టర్ అయ్యే సమయంలో మరి చాలా చికాకులు రావడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్ అయ్యే వరకు కూడా మన ఇన్కమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం అక్కడ చాలా పేషెన్సీగా ఉండి సిస్టాన్ని అర్థం చేసుకుని అప్లయన్స్ గైడ్ లైన్స్ పాటిస్తూ, అప్లయన్స్ చెయ్యి పట్టుకోకుండా మనం నడిస్తే అప్లైన్ ఏ స్థాయికి వెళ్ళాడో మనల్ని కూడా అదే స్థాయికి తీసుకెళ్లే ఏకైక ఇండస్ట్రీ, ఏకైక కంపెనీ వెస్టేజ్ అని నేను ఆ సమయంలో అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ సమయంలో చాలా చికాకులు రావడం జరిగింది. ఎందుకంటే వెస్టేజ్ లో కష్టమైన లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే డైరెక్టర్స్, సిల్వర్స్, గోల్డ్, ఈ లెవెల్స్ ఏనండి. తర్వాత స్టార్, క్రౌన్, డైమండ్, క్రౌన్, యూసిడి ఇవన్నీ చాలా ఈజీ లెవెల్స్ అండి. చాలా అనుకుంటారు, చాలా థింక్ చేస్తారు. న్యూ పీపుల్ ఎలా థింక్ చేస్తారంటే విజయరాజ్ గారు డియూసిడి అయ్యారు కదా, చాలా కష్టమేమో అనుకుంటారు. లేదంటే నేను యూసిడి చాలా కష్టమైన టైటిల్ అనుకుంటా. చాలా ఈజీ అండి. చాలా స్టార్టింగ్ లోనే మనం ఈ రోజున ఎందుకు చాలా ఈజీ అని చెప్తున్నానంటే, మీరు ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలి. ఫస్ట్ ఫ్లోర్ వేయాలంటే కంపల్సరీగా మనం చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. పిల్లర్స్ వేయాలి. ఆ పిల్లర్ వర్కే ఈ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్. తర్వాత మనం బిల్డింగ్ పైన మీ ఓపిక ఎన్ని లెవెల్స్ కి వెళ్ళిపోవచ్చండి. మీ పిల్లర్స్ ఏంటంటే డైరెక్టర్ అవడానికి బాగా కష్టపడాలి. సిల్వర్ అవడానికి, ఎల్ఓపి తెచ్చుకోవడానికి బాగా కష్టపడాలి. గోల్డ్ అవడానికి బాగా హార్డ్ వర్క్ చేయాలి. వన్స్ ఒకసారి ఈ లెవెల్స్ దాటుకుంటూ మీరు వెళ్ళారంటే వెస్టేజ్ లో మిమ్మల్ని ఆపటం ఎవరి తరము కాదు. అలా డైరెక్టర్ అయ్యే సమయంలో నా ఇన్కమ్ ఫస్ట్ మంత్ 221 రూపాయలు రావడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత 600 రూపాయలు, 700 రూపాయలు రావడం జరిగింది. ఈ సమయంలో సార్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను ఖర్చు పెట్టింది 3000 రూపాయలు ఖర్చు పెడితే ఈ నెలంతా తిరిగి 3000 రూపాయలు ఖర్చు పెడితే నాకు 1700 రూపాయలు వచ్చింది సార్, ఎలా సార్ ఇది అని నా అప్లయన్స్ తో మాట్లాడినప్పుడు, నటేష్ నువ్వు వర్క్ చేస్తున్నావు, నీ వర్క్ స్టైల్ మార్చు, నీ వర్క్ స్టైల్ మారిస్తే నువ్వు ఇక్కడ గెలుస్తావు. అంతే తప్ప నువ్వు మారితే, నువ్వు ఈ జాగా నుంచి వెస్టేజ్ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోతే, ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే నువ్వు డెవలప్ అవ్వు. మనం వర్క్ స్టైల్ ని మార్చాలి అని చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు ఆ వర్క్ స్టైల్ మార్చి అప్పటి వరకు కూడా నాకు ఇన్కమ్ రావాలని ఆలోచన చేసేవాడిని. ఇక్కడ టీం ని బిల్డ్ చేయాలి, టీం కి ఇన్కమ్ ఇప్పించాలి అనే ఆలోచన చేసేవాడిని కాదు, తెలిసేది కాదు మాకు ఆ సమయంలో. నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది, నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది అని ఆలోచన ఉండేది. కానీ నేను ఇప్పుడు నా టీమ్ లో ఉన్న హెచ్వర్స్ కి నేను ఇన్కమ్ ఇప్పిస్తే ఆటోమేటిక్ గా నాకు ఇన్కమ్ వస్తుంది అనే ఆలోచనతో నేను ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫీల్డ్ వర్క్ ఎలా స్టార్ట్ చేశానంటే, విజయరాజ్ సార్ చెప్తారు, ఒక సైనికుడిలా పనిచేయాలి, ఒక సైనికుడిలా వర్క్ చేయాలి, చేస్తేనే మనకి ఇక్కడ విజయం దక్కుతుంది, మనం అనుకున్న గోల్స్ అచీవ్ చేస్తామని చెప్పారు.
నిజంగా నేను ఆ రోజున ఆ మాటలు మైండ్ లో పెట్టుకుని ఒక సైనికుడిలాగా పనిచేశాను. మార్నింగ్ ఆ సమయంలో నాకు బైక్ కూడా ఉండేది కాదు. టూ వీలర్ బైక్, ఒక బ్యాగ్ పెట్టుకునేవాడిని. ఆ బ్యాగ్ కూడా సుమారుగా చిరిగిపోయి ఉండేది. స్టేషన్ దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకునేవాడిని. ఎందుకంటే బ్యాగ్ కొనే అవకాశం కూడా నాకు లేదు ఆ సమయంలో. ఆ బ్యాగ్ లో ఒక చిన్న బాక్స్ పెట్టుకుని, రైస్ బాక్స్, వాటర్ బాటిల్ పెట్టుకుని ఇక ఫీల్డ్కి వెళ్ళిపోయేవాడిని అండి. ఆటో ఎక్కి, బస్సు ఎక్కి, ట్రైన్ ఎక్కి ఫీల్డ్కి వెళ్ళిపోయి పని చేసుకుంటూ ఉండేవాడిని. అలా సిల్వర్ డైరెక్టర్ స్థాయికి వచ్చినప్పుడు బైక్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ బైక్ కూడా బ్యాంక్ మేనేజర్ మా ఫ్రెండ్ అయితే, నాకున్న ప్రొఫైల్ కి నీకు లోన్ ఇవ్వడం కుదరదు బాబు అని చెప్తే, ఆ బ్యాంక్ మేనేజర్ క్లాస్మేట్ కాబట్టి మేనేజర్ని బతిమాలితే పర్సనల్ రిక్వెస్ట్ మీద నాకు ఒక 40,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేసి బైక్ కొనుక్కునే విధంగా నాకు అవకాశం ఇచ్చారండి. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం పని చేయాలి, మన మైండ్ సెట్ పని చేసే ఆలోచన ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళు మనకి ఎదురొస్తారు ఫ్రెండ్స్. పని చేసే ఆలోచన లేకపోతే సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మీకు ఒక రకంగా అనిపిస్తారు, సపోర్ట్ చేయరు అనే విధంగా కనిపిస్తారు ఫ్రెండ్స్. నిజంగా మన మైండ్ సెట్ వర్క్ మైండ్ సెట్ లో ఉంటే డెఫినెట్ గా మీకు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఆరుగురు మీకు ఎదురొస్తారు, వర్క్ మైండ్ లో ఉంటే. అలా నేను ఎలా అయినా సరే ఈ బిజినెస్ లో ముందుకెళ్లాలని బైక్ కొనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. బైక్ కూడా నా లైఫ్ లో, జీవితంలో బైక్ కొనాలంటే అది ఒక పెద్ద డ్రీమ్ గా ఉండేది. అది వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే, డైరెక్టర్ నుంచి సిల్వర్ అయిన టైంలోనే, అసలు నాకు ఆలోచన లేదు బైక్ తీసుకోవాలి, నేను బైక్ మీద జర్నీ చేయాలని ఆలోచన లేదు. ఎందుకంటే అంత అర్హత లేదు నాకు. బైక్ కొనాలంటే ఈఎంఐ 3,000 4,000 కట్టాలి, అసలు ఇన్కమే లేదు, నెల నెల ఆదాయం లేదు. బైక్ ఎలా కొనగలుగుతాం? కానీ నాకు వెస్టేజ్ అని ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ఆ నమ్మకంతో నేను బైక్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ అక్కడి నుంచి నా యొక్క జర్నీ అనేది ఎక్కడ ఆగలేదు ఫ్రెండ్స్. సిల్వర్ డైరెక్టర్ గా నేను ఒక 6 to 7 months వర్క్ స్టార్ట్ చేసిన 6 to 7 months కి సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. సిల్వర్ డైరెక్టర్ గా 10,169 రూపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు నేను ఒక రీజన్ తో వచ్చాను. ఆ రీజన్ ఏంటంటే 10,000 రూపాయలు. ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. స్ట్రాంగ్ రీజన్ లేకపోతే, బలమైన కారణం లేకపోతే మీరు వెస్టేజ్ లో పనిచేసిన వృధా, వెస్టేజ్ లో పనిచేసిన సక్సెస్ కారు ఫ్రెండ్స్. ఒక చిన్న స్ట్రాంగ్ రీజన్, నాకు స్ట్రాంగ్ రీజన్స్ రెండే వెస్టేజ్ లో. ఒకటి, నా ఒంటి మీద వైట్ షర్ట్ ఉండాలి, నేను సన్మానం చేసుకోవాలి, నాకు స్ట్రాంగ్ రీజన్ అది. ఆ సమయంలో నాకు స్ట్రాంగ్ రీజన్ అదే. ఎస్, నేను ఒక 10,000 రూపాయలు సంపాదించాలి, నా కుటుంబ పోషణకి 10,000 రూపాయలు సంపాదించుకోవాలి అని ఒక బలమైన కారణం పెట్టుకుని నేను పనిచేశాను కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైం లోనే ఆ 10,000 సంపాదించడానికి నాకు బైక్ వచ్చింది, 10,169 రూపాయలు చెక్ వచ్చింది. అక్కడి నుంచి నేను ఎక్కడ తిరిగి చూడలేదు ఫ్రెండ్స్. ఏదైతే ఫస్ట్ మీటింగ్ లో చెప్పారో, నువ్వు ట్రావెల్ ఫండ్ అచీవ్ చేస్తావరా, కారు ఫండ్ వస్తుంది, కారు కొనగలుగుతావు, హౌస్ ఫండ్ కొనగలుగుతావు, హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కొనగలుగుతావు అని చెప్పినప్పుడు అవన్నీ కూడా మైండ్ లోకి నాకు వచ్చేసింది ఫ్రెండ్స్. నేను నా యొక్క ఆ అచీవ్మెంట్స్ నేను అచీవ్ చేయగలను అనే ఒక ఆలోచనలో, ఒక పాజిటివ్ మైండ్ సెట్ లోకి వచ్చి ఏ రోజు కూడా రెస్ట్ లేకోకుండా నిరంతరం పని చేసుకుంటూ నేను వర్క్ స్టార్ట్ చేసిన 1.5 year కి నేను కార్ అనేది కొనడం జరిగింది ఫ్రెండ్స్. లైఫ్ లో మర్చిపోలేంది. ఆ స్క్రీన్ షేర్స్ కూడా నేను షేర్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు పర్మిషన్ ఉందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ చేస్తున్న సమయంలో నేను ఎలా ఉండేవాడిని ఒకటి చూడండి. జాబ్ ఎందుకు చేస్తున్నాము అనే ఆలోచించి ఉండేవాడిని. తర్వాత జాబ్ చేసిన తర్వాత ఏం జీవితంలో జాబ్ చేయకూడదు అని నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని.
2016 ఆ సమయంలో నటేష్ అనే వ్యక్తి. మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా 2021లో విజయరాజ్ సార్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వెళ్ళడం జరిగింది. ట్రావెల్ ఫండ్ ద్వారా కంపల్సరిగా ఫారిన్ టూర్ తీసుకెళ్తారు. ఫారిన్ టూర్ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఊర్లో పొలం పనులకు వెళ్ళేవాడిని. మా పొలంలో కూడా కొంత పొలం ఉండి పని చేసేవాడిని. ఆ పొలంలో పనిచేస్తున్నప్పుడు పైనుంచి ఒక సౌండ్ వచ్చేది. అది ఫ్లైట్ సౌండ్. జీవితంలో ఒక్కసారన్నా మనం ఫ్లైట్ జర్నీ చేస్తామా లైఫ్ లో అనుకున్న వ్యక్తిని, మనసులో అనుకున్న వ్యక్తిని ఎన్నోసార్లు, కానీ అది కార్యరూపం దాల్చింది మాత్రం వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత. 2021లో ఒక టూ టైమ్స్ నేను ఫ్లైట్ జర్నీ చేయడం జరిగింది. ఆ ఫ్లైట్ ఫోటో అంటే వెస్టేజ్ లో మనం అసలు డ్రీమ్సే లేవు నాకు. అసలు ఏం అచీవ్ చేయలేము అనుకున్న వ్యక్తిని ఈ రోజున ఒక టూ టైమ్స్ వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా టూ టైమ్స్ నేను ఫ్లైట్ జర్నీ చేయడం జరిగింది. ఇంకా థాయిలాండ్ వెళ్ళలేదు. థాయిలాండ్ మన టీం నుంచి చాలా మంది, ఆల్మోస్ట్ 56 మెంబర్స్ ఉన్నారు. థాయిలాండ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ప్లస్ 2 ఇంటర్నేషనల్ ట్రిప్ థాయిలాండ్ అవుతుంది. నెక్స్ట్ వియత్నాం, స్విట్జర్లాండ్ కూడా వెళ్ళడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. విత్ ఫ్యామిలీతో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక బైక్ కూడా కొనలేని వ్యక్తి ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి. వెస్టేజ్ ని ప్లాట్ఫామ్ నమ్మడం ద్వారా, వెస్టేజ్ సిస్టాన్ని నమ్మడం ద్వారా. అదే విధంగా చూడండి, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు విజయవాడ విమానాశ్రయంలో నేను ఫోటో కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితంలో ఫ్లైట్ ఎక్కడం అనేది ఇంకా ఎప్పుడన్నా ఎక్కుతామేమో, మనం ఎక్కడన్నా అప్పు చేసి కనీసం ఒక రోజు ఫ్లైట్ అలా ఎక్కి అలా దిగేస్తామేమో అనుకున్నాను. కానీ ఒక జస్ట్ టూ టైమ్స్ నేను ఫ్లైట్ జర్నీ చేయడం జరిగింది. దాని తర్వాత కార్. లైఫ్ లో నాకు కారు కొంటాననే ఆలోచన లేదండి. ఒకవేళ కారు కొంటే ఎప్పుడో మనం రిటైర్ అయిన తర్వాత కారు కొంటామేమో అనే ఆలోచన ఉండేది. కానీ ఇక్కడ వెస్టేజ్ లో వర్క్ చేసిన 1.5 year కి, జస్ట్ 1.5 year కి 1,05,000 రూపాయలు చెక్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ సిస్టమ్ గురించి తెలియదు, వెస్టేజ్ ప్లాన్ తెలియదు, మార్కెటింగ్ స్కిల్స్ లేవు, పాకెట్ లో మనీ లేదు. అయినప్పటికీ కూడా చూడండి, నేను వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని నమ్మడం ద్వారా ఈ రోజున జేబులో 5 రూపాయలు లేనటువంటి వ్యక్తి ఈ రోజు నటేష్ అనే వ్యక్తి ఏ పొజిషన్ లో ఉన్నాడు చూడండి. ఎస్, 100%. నాకంటే మీరు బెస్ట్ పొజిషన్ లో ఉండొచ్చు, మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ వెస్టేజ్ చేయాలని, వెస్టేజ్ లో ద్వారా మన గోల్స్ రీచ్ అవ్వాలని బలమైన రీజన్ ఉంటే నాకంటే ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి గమనించండి. ఈ జూమ్ వింటున్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. మన స్ట్రాంగ్ రీజన్ పెట్టుకుని వెస్టేజ్ చేస్తే వెస్టేజ్ లో సాధించలేదంటూ ఏమీ లేదు. మీరు ఏదైతే అనుకున్నారో వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. టూ వీలర్ బైక్ కొనడానికి ఆలోచన చేయనటువంటి వ్యక్తిని వెస్టేజ్ లో సెలవు డైరెక్టర్ అయ్యే స్థాయికి నేను టూ వీలర్ బైక్ చేశాను. వెస్టేజ్ లో 1.5 year హార్డ్ వర్క్ చేస్తే 10,000 రూపాయలు వస్తే చాలు దేవుడా, నాకు 10,000 ఇవ్వు దేవుడు అని ప్రతి రోజు కూడా మొక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా అప్లయన్స్ కూడా నేను ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది, నెలకు 10,000 వస్తే చాలు సార్ నాకని చెప్పడం జరిగింది. చేస్తే నెలకి 1.5 year పని చేస్తే 1,05,000 రూపాయలు చెక్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఆ యొక్క ఇన్కమ్ వచ్చినప్పుడు నేను లైఫ్ లో అది అది నిజం కాదనుకున్నాను. ఒకవేళ కళ ఏమో అనుకున్నాను. అది కళ కాదు, నిజమని నాకు తర్వాత తెలిసింది. అలాంటి అద్భుతమైన లైఫ్ వెస్టేజ్ ద్వారా తీసుకున్నాను. తర్వాత ఈ కార్ ఎలా కొన్నానంటే ఫ్రెండ్స్, నేను బస్సుల్లో, ఆటోల్లో, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మన యోగా గురు పవన్ సార్ ఉన్నారు.
మన యొక్క డ్రీమ్స్ ని రియాలిటీలోకి తీసుకెళ్తున్నారు. ఎస్, 100% రియాలిటీలోకి వెళ్ళాలి. విజయరాజ్ సార్ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైన కార్యక్రమం అండి. ఈ దానికి సపోర్ట్ చేస్తున్న మన యోగా గురువు పవన్ సార్ కి మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ చెప్పాలి, ఇది థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన సక్సెస్ లో భాగస్వామ్యం పవన్ సార్ అని చెప్పుకోవచ్చు. మార్నింగ్ 5 గంటలు లేసి ఎవరు చేస్తారండి? నిజంగా మీరు ప్రతిరోజు జూమ్ అటెండ్ అవ్వాలంటే ఎంత కష్టపడుతున్నారు. కానీ కంటిన్యూగా 100 డేస్ కావచ్చు, 150 డేస్ కావచ్చు, కంటిన్యూగా చేసుకుంటూ ప్రతిరోజు ఎగ్జాక్ట్లీగా 5కి వచ్చి క్లాస్ చెప్పడం అంటే మామూలు విషయం కాదండి. అది మార్నింగ్ లేకడం అంటే, ఆ పైగా చలికాలంలో లేకడం అంటే మామూలు విషయం కాదండి. అలా మన యొక్క డ్రీమ్స్ ని రియాలిటీలోకి తీసుకెళ్ళినటువంటి పవన్ సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే నేను కూడా నా డ్రీమ్స్ రియాలిటీలోకి తీసుకెళ్లాను. ఎస్, నేను ఒక ఆటోలో ప్రయాణం చేసినప్పుడు బలినో కారు పూజ చేసుకుని ఎదర దండ కారుకు తగిలించుకుని ఆ యొక్క ఓనర్ తీసుకెళ్తున్నప్పుడు నాకు కూడా ఆలోచన వచ్చింది, నేను ఏదో ఒక రోజు ఇలాంటి కారు, బలినో కారు, బ్లూ కారు, టాప్ అండ్ మోడల్ కూడా నేను పూజ చేయించుకుని కారుకి ఎదర దండకి తగిలించుకుని నా ఫ్యామిలీతో నేను వెళ్తాను అని ఒక ఆటోలో కూర్చొని నేను నా డ్రీమ్ ని స్ట్రాంగ్ చేసుకున్నాను. రియాలిటీలోకి వెళ్ళాను, ఫ్యూచర్ విజువలైజేషన్ చేశాను ఫ్రెండ్స్. ఎస్, నేను ఏదైతే అన్నానో అది 1.5 year కి బలినో కార్ అనేది 11 లక్షల రూపాయల బలినో కార్ అనేది కొనడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, గౌతమ్ బాలి గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, నా ప్లేన్స్ కి, నా లైఫ్ లైన్ పార్ట్నర్స్ కి, వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. 2 వీలర్ బైక్ లేనటువంటి వ్యక్తిని, ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఆటోలో, బస్సులో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఈ రోజున వెస్టేజ్ అనే కంపెనీ ద్వారా, వెస్టేజ్ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ద్వారా ఈ రోజున 11 లక్షల రూపాయల కార్లు నేను ప్రయాణం చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు గాడ్. 8 సంవత్సరాల పాటు వివిధ రంగాల్లో పనిచేశానండి. కనీసం చెప్పులు అరిగిపోయాయండి నాకు తిరగడానికి, కనీసం చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదండి. ఎవ్వరు కూడా చెప్పులు కొనుక్కోరా బాబు అని నాకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు జేబులో పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. కానీ వెస్టేజ్ లో నా పని నేను చేసుకుంటూ ఉంటే నాకు నేను బైక్ కొనుక్కున్నాను, 1,05,000 చెక్ తీసుకున్నాను, బలీనో కారు నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకంటే ఏం కావాలండి? వెస్టేజ్ కంపెనీ అలాంటి పేదవాళ్ళ కోసం పుట్టిన కంపెనీ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా, అది మీకోసం పుట్టిన కంపెనీ ఫ్రెండ్స్ వెస్టేజ్. ఎవరి కోసం పుట్టింది కాదు, మీకోసం పుట్టిన కంపెనీ వెస్టేజ్. నా కోసం పుట్టిన కంపెనీ, నా యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి పుట్టిన కంపెనీ వెస్టేజ్. నా డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి పుట్టిన కంపెనీ వెస్టేజ్. నా తల్లిదండ్రులు యోగక్షేమాలను ఎలా చూసుకుంటారో అదే విధంగా నా యోగక్షేమాలు కూడా చూసే ఒక తల్లి లాంటి కంపెనీ వెస్టేజ్. అలాంటి గొప్ప కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున నటేష్ అనే వ్యక్తి ఈ రోజున ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి, స్ట్రెస్ నుంచి, అవమానాల నుంచి బయటపడి ఈ రోజున సొసైటీలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా నిలిచాడంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ నా అప్లయన్స్, నా లైఫ్ లైన్ పార్ట్నర్స్. ఎస్, ఇన్కమ్ ప్లాన్ లో చెప్పడం జరిగింది ఎలా అయినా సరే కార్ ఫండ్ కొనగలుగుతామని, కార్ అచీవ్ చేయగలిగిన ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన టీం నుంచి నేను కారు కొనడమే చాలా గొప్ప విషయం అనుకున్నాను. అలాంటిది మన టీం నుంచి ఇప్పటి వరకు 41 కార్లు లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్, మిరాకిల్. వెస్టేజ్ అంటే మిరాకిల్. మన అప్లైన్ చెప్తా ఉంటారు విజయరాజ్ సార్, వెస్టేజ్ అంటే ఒక మిరాకిల్, అద్భుతాలు జరుగుతాయి అని చెప్తా ఉంటారు. అద్భుతాలంటే నాకు అర్థమయ్యేది కాదు. అద్భుతాలంటే ఇదే. నేను కారు తీసుకోవడమే గొప్ప విషయం అనుకున్నాను. నాతో పాటు ఇప్పటివరకు మన టీం నుంచి 41 కార్లు లాంచ్ చేయడం జరిగింది. నిన్న మాణిక్యరావు గారిది గుంటూరులో కారు లాంచ్ చేయడం జరిగింది. మొన్న 15వ తారీఖు భీమవరంలో డైమండ్ డైరెక్టర్ రమేష్ సార్ది
కార్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ భాస్కర సార్ది కూడా కార్ లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత మిరాకిల్స్. నువ్వు గెలవడం కాదు, నీతో పాటు కొన్ని వందల వేల మంది గెలిపించే ప్లాట్ఫామ్ వెస్టీజ్. నీ కుటుంబం హ్యాపీగా ఉండటం కాదు, నీతో పాటు కొన్ని వందల కుటుంబాలు హ్యాపీగా ఉంచేలా చేసే కంపెనీ వెస్టీజ్. వెస్టీజ్ కంపెనీ కాదు, వెస్టీజ్ ఒక ఫ్యామిలీ. అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఒక, ఎవరైతే రంగురాయి అనుకుంటారో రంగురాయి లాగా కనిపిస్తుంది, ఎవరైతే ఒక వజ్రం అనుకుంటారో వజ్రం కనిపిస్తుంది. నాకైతే ఇది వజ్రం. మీకు కూడా వెస్టేజ్ అంటే ఒక వజ్రం లాగా చూడండి. ఈ రంగురాయి అనుకుని పక్కకు వదిలేశారా, మీ అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆ రోజు నేను రంగురాయి అనుకుని కొన్ని నెలల పాటు నేను దూరం ఉన్నాను. నా జీవితం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇది రంగురాయి కాదు, ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే మనకి ఏదో ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టుగా ప్రయత్నం చేశాం, నిలబడ్డాం, ఓ గెలుపోవటానికి తట్టుకున్నాం. ఈ రోజున విజయ పదంలో దూసుకుపోతున్నాం ఫ్రెండ్స్. మనల్ని ఆపేది ఎవరు ఉండరు. మనల్ని ఆపేది ఒక్కరే ఉంటారు, సెల్ఫ్. మనల్ని మనం ఆపుకోవడం తప్ప మనల్ని ఆపేది ఈ బిజినెస్ లో ఎవ్వరు ఉండరు. మన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఏ స్థాయికి వెళ్ళాలన్నా, 5 lakhs తీసుకోవాలన్నా, 10 lakhs తీసుకోవాలన్నా, 20 lakhs తీసుకోవాలన్నా, ₹1,00,00,000 తీసుకోవాలన్నా సరే, మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఆపేది ఎవ్వడు ఉండరు ఫ్రెండ్స్, ఎవరు ఉండరు. అలా ఈ రోజున మెరాకిల్స్ జరుగుతాయని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మెరాకిల్ జరుగుతున్నాయి. మీ టీమ్ లో కూడా మెరాకిల్ జరుగుతాయి ఫ్రెండ్స్. 100% వెస్టేజ్ సిస్టమ్ ని నమ్మండి. నెక్స్ట్, లైఫ్ లో ట్రావెల్ ఫండ్ అన్నారు, ఫ్లైట్ జర్నీ చేశాను. కార్ ఫండ్ అన్నారు, కారు కొనగలిగాను. 41 మందికి కార్లు తీసుకోవడం జరిగింది మన టీం నుంచి, అద్భుతమైన లీడర్స్. మరి హౌస్ ఫండ్ అని చెప్పారు. నిజంగా హౌస్ కొనగలుగుతామా అంటే ఎస్, ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు సార్. రియాలిటీ, మనం రియాలిటీకి వెళ్ళాలండి, వాస్తవ రూపంలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను హౌస్ ఎలా కొన్నానో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ హౌస్ నేను 2021 డిసెంబర్ లో కొన్నాను. ఇంచుమించుగా 2 years కంప్లీట్ అయిపోయింది. కానీ నేను హౌస్ కొనడానికి 2019 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా దగ్గర హౌస్ కొనడానికి డబ్బు లేకపోయినప్పటికీ 2009 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో హౌస్ కొనాలని నిర్ణయానికి వచ్చేసాను. నా సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేసింది, నువ్వు అచీవ్ చేస్తావు, హౌస్ తీసుకుంటావు, హౌస్ తీసుకుంటావు, హౌస్ కొను 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 అని చెప్తే 2019 నుంచి హౌస్ కొనడానికి నా దగ్గర డబ్బు లేకపోయినా సరే నేను 2019 నుంచి నేను హౌస్ చూడడానికి నేను ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఆ 2019 నుంచి నేను హౌస్లు కొనడానికి ప్రయత్నం చేస్తే, హౌస్ కొనడానికి ఆ కార్యరూపం 2021 నెరవేరింది ఫ్రెండ్స్. ఇది కూడా, దీని గురించి కూడా చెప్పాలంటే, మచిలీపట్నంలో ఉన్నప్పుడు 2017 ఆ టైంలో ₹2,500 రెంట్ కట్టడ, ₹2,500 రెంట్ ఉండేవాళ్ళమండి 2017లో. ఆ సమయంలో రెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని నేను. ₹2,500 రెంట్ కూడా కట్టలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక 3-4 months కూడా నేను రెంట్ డిలే చేయడం జరిగింది. ఓనర్స్ కూడా బాబు టైంకి ఇవ్వయా అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ₹2,500 రెంట్ కట్టలేని పొజిషన్ నుంచి ఇంచుమించుగా నియర్లీ అప్రాక్సిమేట్లీ 40 lakhs ప్లస్ హౌస్ అనేది, నేను ఒక చిన్న హౌస్ ప్రెసెంట్ ఉండడానికి నేను హౌస్ తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నానంటే వెస్టీజ్ హౌస్ ఫండ్ ద్వారా తీసుకున్నాను. థ్యాంక్స్ టు వెస్టీజ్, థ్యాంక్స్ టు మై అప్లయన్స్, థ్యాంక్స్ టు మై లైఫ్ లైన్ పార్ట్నర్స్. వీళ్ళందరి సహకారంతో నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ రోజున వెస్టీజ్ కంపెనీ 40 లక్షల పైన హౌస్ కొనే స్థాయికి తీసుకెళ్ళింది. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో నువ్వు ఏమీ సాధించలేనటువంటి వ్యక్తిని, ఏమి సాధించలేవు ఇంకా, ఇంకా వ్యవసాయం చేసుకోవడం మేలు, నీ వల్ల ఏమి కాదు అనుకున్న వ్యక్తిని ఈ రోజున వెస్టేజ్ కంపెనీ ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిందో ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. వెస్టీజ్
ఇది ఒక వజ్రం లాంటి కంపెనీ, జీవితాల్ని మార్చే కంపెనీ, మన జీవితాల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లే కంపెనీ వెస్టీజ్. ఇది ఆషామాషా కంపెనీ కాదు ఫ్రెండ్స్, ఆషామాషా కంపెనీ కాదు వెస్టీజ్. లేదంటే ఒక సాధారణ వ్యక్తులు మేము కారులు తిరగటం ఏంటి ఫ్రెండ్స్, ఒక సాధారణ వ్యక్తులు హౌస్ కొనడం ఏంటి ఫ్రెండ్స్, ఒక సాధారణ వ్యక్తులు ఫ్లైట్ జర్నీలు చేయడం ఏంటి ఫ్రెండ్స్, ఒక సాధారణ వ్యక్తులు ఒక మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి డబ్బులు లేని స్థితి నుంచి ఈ రోజున 5 స్టార్ హోటల్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ తీసుకునే స్థాయికి తీసుకెళ్ళడం, అది ఎలా ఫ్రెండ్స్ వెస్టేజ్? ఎలాంటి కంపెనీ వెస్టేజ్? జస్ట్ మీరు నమ్మి పని చేస్తే మీరు అనుకున్న అచీవ్మెంట్ ఇవ్వడానికి వెస్టేజ్ కంపెనీ రెడీగా ఉంది. నాకు ఎలా అయితే ఇస్తుంది మీకు అలా ఇస్తుంది. నా అప్లయన్స్ కి ఇచ్చింది, నాకు ఇచ్చింది, నా డౌన్ లైన్ కి ఇస్తుంది, చాలా మందికి ఇచ్చింది. మీకు ఇస్తుంది, మీ డౌన్ లైన్ కి ఇస్తుంది, వాళ్ళ డౌన్ లైన్ కి ఇస్తుంది. కంపెనీ ఇస్తూనే పోతుంది. తీసుకోవడానికి రెడీగా ఉన్నాం లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా హ్యాపీగా నేను ఒక హౌస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పిక్ నేను చూపిస్తున్నాను. అది మా ఊర్లో పొలం. మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, అరే ఒక మనకి పొలం కొనాలిరా, మన పొలం కూడా ఉంది, ఇంకో మిగతా పొలం కూడా కొంటే అది మనకు ఒక స్క్వేర్ బిట్ లాగా అవుతుంది అని చెప్తే, నాకు 2018 నుంచి చెప్తా ఉండేవాళ్ళు మా నాన్నగారు. నేను అప్పుడప్పుడు మనం ఎదుగుతున్న సమయం, ఆ నాన్న నేను కొనలేను నన్ను ఇప్పుడే అని చెప్పేవాడిని. లేదురా మనకి అది ఒక మంచి రోడ్డు పక్కనది, ఒక మంచి నీకు ఒక పొలం అవుతుంది నీకు భవిష్యత్తులో అని చెప్పినప్పుడు, సరే ప్రయత్నం చేద్దాంలే అన్న, చూద్దాంలే, నాకు ఇప్పుడు కుదరదు, నేను వర్క్ చేసుకుంటున్నాను, ఇప్పుడు అంత మనీ లేదులే అని చెప్పడం జరిగింది. మా నాన్నగారి డ్రీమ్ అంటే పేరెంట్స్ యొక్క కళను కూడా నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, వెస్టేజ్ వారు గుర్తుపెట్టుకోండి. మా నాన్నగారికి అక్కడ కొంత పొలం ఉంది, ఒక 10 సెంట్లు పొలం ఉంది, మిగతా ఇంకొక 60 సెంట్లు పొలం కొనాలి, ఓవరాల్ గా 70 సెంట్లు. ఆ 70 సెంట్లు పొలం కొనాలి కంపల్సరీ. ఆ 70 సెంట్లని ఒక బిట్ లాగా, స్వేర్ బిట్ లాగా చేయాలని మా నాన్నగారి డ్రీమ్. ఇంచుమించుగా ఒక 4, 5 వాటాలు ఉన్నాయి అక్కడ, అందరికి డబ్బులు ఇచ్చి అందరితో మనం కొనిపించి ఒక బిట్ లాగా తయారు చేయాలి. తయారు చేయాలని ఇంచుమించుగా 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 2018లో చెప్పడం జరిగింది నాకు. ఆ సమయంలో మనకి మనీ లేదు. ఎలా అయినా సరే మా నాన్నగారు చెప్పారని నేను దాని గురించి ఆలోచన చేశా. ఎస్, ఎలా అయినా సరే మన ఊర్లో ఒక పొలం ఉంటే బాగుంటుంది, మనకంటూ ఒక ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది, మనకు వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను రీసెంట్ గా వెస్టీజ్ మనీతోనే ఒక 70 సెంట్ల పొలాన్ని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 70 సెంట్ల పొలాన్ని నేను కొనడం జరిగింది వెస్టీజ్, కేవలం వెస్టేజ్ ద్వారానే. చూడండి ఫ్రెండ్స్, ఒక సాధారణ వ్యక్తి, బైక్ లేనటువంటి వ్యక్తి, జేబులో 5 రూపాయలు కూడా లేనటువంటి వ్యక్తి, మధ్యాహ్నం పూట కనీసం భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు, ఈ రోజున వెస్టేజ్ ని నమ్మి, వెస్టేజ్ సిస్టాన్ని అర్థం చేసుకుని వెస్టేజ్ లో పని చేయడం ద్వారా ఈ రోజున ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా సిస్టాన్ని నమ్మి అప్లయన్స్ మాటల్ని తూచ తప్పకుండా పాటిస్తూ మీరు వర్క్ చేస్తే, మీరు ఏదైతే అనుకున్నారో అది 100% వెస్టేజ్ ఇస్తుంది. నేను ఇవి ఏవి అనుకోలేదు ఫ్రెండ్స్, అనుకున్నాను. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అచీవ్ చేయొచ్చు అనుకుని నేను పని స్టార్ట్ చేశాను. 2018లో నాకు చెప్పడం జరిగింది. 2021లో నేను ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది, పొలం కొనడం జరిగింది. అదే 2021లో హౌస్ కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన లైఫ్ తీసుకోవడం జరిగింది వెస్టీజ్. మరి ఇలాంటి లైఫ్ మీరు కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్ గా చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి, నిజంగా వీళ్ళ కార్ వస్తుందా, హౌస్ వస్తుందా, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ వస్తాయి. చూడండి, ఇప్పటి వరకు నేను వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన ట్రావెల్ ఫండ్ 6,34,124 రూపాయలండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనిపిస్తుందా?
ట్రావెల్ ఫండ్ ఇప్పటి వరకు వెస్టేజ్ కంపెనీ ఇచ్చిన ట్రావెల్ ఫండ్ నాకు 6,34,124 ఎస్. హౌస్ ఫండ్ చూడండి 5,13,434 రూపాయలు వచ్చింది. అదేవిధంగా కారు ఫండ్ 10,40,402 రూపాయలు కారు వచ్చింది ఫ్రెండ్స్. వెస్టేజ్ కంపెనీ నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చింది ఫ్రెండ్స్. నాలాంటి పేదవాళ్ళని ఆదుకుంటుంది ఫ్రెండ్స్ వెస్టేజ్. నాలాంటి పేదవాళ్ళ యొక్క డ్రీమ్స్ ని నెరవేరుస్తుంది ఫ్రెండ్స్ వెస్టేజ్. నాలాంటి యొక్క పేదవాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి వెస్టేజ్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా 100% వెస్టేజ్ సిస్టమ్ నమ్మి 2025 విజన్ తో మనందరం పనిచేస్తే మనందరం 5 lakhs ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళి మన లగ్జరీ కార్ తీసుకునే విధంగా, మన డ్రీమ్ హౌస్ నెరవేర్చుకునే విధంగా మన యొక్క కంపెనీ రెడీగా ఉంది. మన అప్లయన్స్ రెడీగా ఉన్నారు. నువ్వు రెడీగా ఉన్నావో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు రెడీగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, నేనైతే రెడీగా ఉన్నాను. ఎస్, 2018-17 ఆ టైంలో నేను ఎలా పనిచేశానో అలా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా అప్లయన్స్ రెడీగా ఉన్నారు. అదే నా లైఫ్ లైన్ పార్ట్నర్స్ రెడీగా ఉన్నారు. డెఫినెట్ గా 2025 నాటికి అందరి సహకారంతో నెలకి 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ మన టీం నుంచి నెలకి 10 లక్షల ఇన్కమ్ తీసుకునే వ్యక్తుల్ని ఒక 10 మందిని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ అప్లైనర్, గ్రేట్ మెంటర్, మా గురువు గారు విజయరాజ్ సార్కి, అదేవిధంగా నాకు ఈ బిజినెస్ లోకి పరిచయం చేసినటువంటి చంద్రరాజ్ సార్కి, పని సార్కి, నా లైఫ్ లైన్ పార్ట్నర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా నా జూమ్ ఈరోజు సెషన్ వినటువంటి వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ కి, లీడర్స్ కి, క్రాస్ లైన్స్ టీమ్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్స్ టు వెస్టేజ్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. ఎస్ఆర్కే గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్. యాక్చువల్గా ఇది కనుక ఒక 1 day వర్క్షాప్ లేకపోతే బూట్ క్యాంప్ అయితే క్లాప్స్ మారు మోగేవి, మోత మోగేవి, టాప్ లేచిపోయేది. సో అంతా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ మీ జర్నీ. థ్యాంక్ యూ సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వండర్ఫుల్. అందరం గ్రాండ్ క్లాప్స్ తెలియజేద్దాం సార్ యొక్క లైఫ్ జర్నీకి. సూపర్ సార్, సూపర్. ఎర్ర బస్సు నుండి ఎయిర్ బస్సు వరకు సాగిన మీ జర్నీ చాలా ఇన్స్పైర్ గా ఉంది. అలాగే 2 wheeler బైక్ కొనుక్కోవడానికి కూడా స్తోమత లేనటువంటి స్థితిలో నుండి